ఇక్కడ మనము కొన్ని ఇంపార్టెంట్ ఎకనామిక్స్ లో ఇంపార్టెంట్ కొన్ని బిట్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయలేదు. బాగా అబ్జర్వ్ చేయండి సార్. ఇంపార్టెంట్ బిట్స్ గ్యారెంటీ కలిగిన వల్ల ఇంపార్టెంట్ బిట్స్ మనకు కొన్ని ఉన్నాయి సార్. ఇక్కడ మనకు కొన్ని క్వశ్చన్స్ మనకు ఇక్కడ టైప్ చేసి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ ఏంటి ఇక్కడ ఫ్రమ్ వీక్స్ లాంగ్వేజ్ విత్ ద వర్డ్స్ బ్యాంకు అండ్ బ్యాంకు ఆరిజిన్ లేదా బ్యాంకు బ్యాంకింగ్ పదాల్లో బ్యాంకో మరియు బ్యాంక్ అనే పదాలు ఏ భాష పదాల నుండి ఆవిర్భవించడం జరిగిందనే క్వశ్చన్ సార్. ఇవి ఈ రెండు బ్యాంకో మరియు బ్యాంకు బ్యాంకో మరియు బ్యాంకో మరియు బ్యాంకో మరియు బ్యాంకు అనేటువంటి రెండు పదాలు ఏ భాష పదాల నుండి మనకు ఉద్భవించడం జరిగిందని కావాలి. ఈ రెండు పదాలు ఒక పదం తీసుకుంటే ఫ్రెంచ్ భాష పదం మరియు జర్మనీ భాష పదం. అంటే దీనికి రెండింటిలో తీసుకుంటే బ్యాంకు మరియు బ్యాంకు అనేటువంటి రెండు పదాలు ఒకటి ఫ్రెంచ్ వర్డ్ మరొకటి జర్మనీ పదాలు ఇస్తారు. జర్మనీ పదం ఇస్తారు. ఈ పదాలకు బ్యాంకు అనేటువంటి యొక్క పదానికి మీనింగ్ ఏమొస్తుందంటే జర్మనీ భాషలో మీనింగ్ ఏమొస్తుందంటే బ్లాక్ టేబుల్ నల్ల బల్ల అని సంబోధిస్తారు. ఏమని పిలుస్తారు? నల్ల బల్ల అని పిలవడం జరుగుతుంది సార్. బ్లాక్ టేబుల్ అని సంబోధించడం జరుగుతుంది. ఎందుకు ఆ పదాన్ని తీసుకున్నారంటే ఆనాడు ఈ యొక్క వ్యాపారస్తులకు కావచ్చు, ఈ యొక్క బంగారు వ్యాపారస్తులకు కావచ్చు, మామూలు వ్యాపారస్తులకు కావచ్చు, ఈ యొక్క బ్యాంక్ అధికారులు ఈ యొక్క పదం ఎలా వచ్చిందని తీసుకున్నప్పుడు మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఒక టేబుల్ పైన మనం కూడా ఈ రోజు కానీ బ్యాంక్ వెళ్తే బై హ్యాండ్ తీసుకోవడం ఏమంటాడు ఇక్కడ వాడు బ్యాంక్ క్యాష్ తీసుకున్నప్పుడు టేబుల్ పైన పెట్టడిస్తారంటారు. అంటే టేబుల్ పైన మనం మనీని అక్కడ సబ్మిట్ చేసినప్పుడు ఆ యొక్క క్యాష్ అనేవాడు దాన్ని తీసుకొని ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక టేబుల్ అనేది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఈ డబ్బులు బదిలీ చేసే సాధనంగా యూజ్ చేయడం వల్ల ఈ పదాన్ని తీసుకున్నాం. అంటే ఒక టేబుల్ పైన ఆ టేబుల్ ఎలాంటి బ్లాక్ టేబుల్ ఒక నల్ల బల్ల తీసుకోవడం జరిగింది. రెండు భాష పదాల కలిగి తీసుకోవడం.